త్వరలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో గ్రామాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థులనే సర్పంచులుగా ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రగతిని అడ్డుకునే వారికి అవకాశం ఇవ్వొద్దని సూచించారు. సొంత నియోజకవర్గం కొడంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. సొంత నియోజకవర్గం కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కిచెన్ సెంట్రల్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అంతకుముందు వేలాది మందికి అల్పాహారం అందించే అక్షయ ఫౌండేషన్ కిచెన్ ను కలియ తిరిగి చూశారు. 10,000 కోట్లతో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 16 నెలల్లో అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్ గా కొడంగల్ను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. తెలంగాణ నొయిడాల లగచర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్ది స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివిస్తేనే గొప్పవారవుతారని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొడంగల్లోని ప్రతి ఎకరాకు నీరు అందించేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు. మన ఆర్థిక పరిస్థితిని బాగు చేయడానికి, మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. దానికి ఒక ప్రయోగశాలగా కొడంగల్ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాం. మీకు నేను చెయ్యగలిగిందల్లా మీ పిల్లలకు చదువులు చెప్పించడమే. మనం భవిష్యత్తులో గొప్ప వాళ్ళం కావాలి అనంటే మన పిల్లలు చదువుకోవాలి. ఈనాడు కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిరోజు ఉదయం అక్షయ పాత్ర వాళ్ళ సహకారంతో 28,000 మంది విద్యార్థులకు ఉదయం పూట నాష్ట పెడుతున్నాము. మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం. సరిగ్గా 16 నెలలు తిరిగే లోపల ఇది ఒక అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్ హబ్ గా దీన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక అయిందో, ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగచర్ల పారిశ్రామిక వాడను మా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు ఈరోజు చేపడుతున్నాం. పంచాయతీ ఎన్నికల్లో ప్రగతిని కాంక్షించే వారికే పట్టం కట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అభివృద్ధిని అడ్డుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వొద్దని సీఎం సూచించారు. ప్రతి ఆడబిడ్డకు చీర చేరాలి, అధికారుల చర్యలు తీసుకోవాల్సిందిగా అటు నారాయణపేట, కొడంగల్ కలెక్టర్లకు, వికారాబాద్ కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈ ఆడబిడ్డలా చీర కట్టుకొని సంతోషంగా రేపు సర్పంచ్ ఓట్లలో అన్న చెప్పిన వాళ్లకు, గ్రామాన్ని అభివృద్ధి చేసే వాళ్ళకు ఓటేసి రావాలి. మా అక్కలందరికీ ఒకటే సూచన, ఎన్నికల రోజు ఓట్లేయడానికి మీకొచ్చిన చీర కట్టుకొని లైన్లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి, మీ సోదరుడిని ఆశీర్వదించండి. రేపు సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకం. మంచి వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి. మన నియోజకవర్గాన్ని 2034 లోపల 10 ఏళ్లు ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో ఉంటది. ఈ 10 ఏళ్లు కొడంగల్లో రాజకీయాలకు అతీతంగా కొడంగల్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ కొడంగల్ దేశానికి ఆదర్శంగా నిలబెట్టుకుందాం. లగచర్లలో కుట్రలు చేసి భూసేకరణను అడ్డుకున్నారని బీఆర్ఎస్ నాయకులపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. గతంలో వివక్షకు గురైన కొడంగల్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.